ఫ్రెండ్స్, ఇవి స్క్రీన్ రికార్డింగ్లో మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా, మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డు మనం జస్ట్ గివ్ ఏ మిస్డ్ కాల్, మనం ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఇన్స్టాంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యువర్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్. అంటే మనం జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే మనకు క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ ఎంత ఉంది, మీరు అంటే ఎంత వాడుకున్నారు, ఎంత క్యాష్ లిమిట్ ఉంది, పేమెంట్ హిస్టరీ ఎప్పుడెప్పుడు చేసినారు అనేది ఈ నెంబర్స్కి జస్ట్ మిస్ కాల్ ఇస్తే మనకు రిపోర్ట్ అనేది ఇస్తుంది ఆటోమేటిక్గా. ఇది ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్గా చూద్దామండి ఒకటి. ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ క్యాష్ లిమిట్ ఉంది కదా, దీన్ని మిస్ కాల్ ఇస్తాను. ఐ విల్ చెక్ జస్ట్ నౌ యాజ్ పర్ ప్రూఫ్. ఈ వీడియో మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇప్పుడు మెసేజ్ అనేది రావాలి ఎస్బీఐ ద్వారా. వచ్చింది. ఇక్కడ ఏమని చెప్తుంది, ఈ విధంగా పేమెంట్ హిస్టరీ మనకి ఇప్పుడు యూ హ్యావ్ అవైలబుల్ క్రెడిట్ లిమిట్ -56, ఈ విధంగా అవైలబుల్ క్యాష్ లిమిట్, కార్డ్ లాస్ట్ 4 నంబర్లు కూడా మనకు డిస్ప్లే అనేది అవుతుంది ఇక్కడ. సో ఈ ఫీచర్ అనేది బాగుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఇంతకుముందు బ్యాలెన్స్ ఎంక్వైరీ చెక్ చేసినాను, దానికి సంబంధించిన మెసేజ్ కూడా నాకు వచ్చింది. ఈ విధంగా డ్యూ అమౌంట్, అదే అమౌంట్ డ్యూ అనేది ఎంత ఉంది, మినిమం డ్యూ ఎంత పే చేయాలనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంత చక్కగా చూపిస్తుంది. ఈ వీడియో మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది. సో దీన్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.